श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनेवती धीनामवित्र्यवतु शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। సభాయే నమః. ప్రస్తుతం మనం ప్రకృతిలో అనేక రకమైనటువంటి విపరీతమైన మార్పులను మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ మార్పుల కారణంగా ఏర్పడే క్షామం వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. దీనికి వేదవాంగ్మయంలో ఏదైనా ఒక చక్కని పరిష్కారాన్ని మన మహర్షులు అందించి ఉన్నారా అంటే దానికి సహస్ర ఘటాభిషేకము అని మనకి మహర్షులు ఒక చక్కని కల్పాన్ని మనకి పెద్దలు అందించి ఉన్నారు. దాని యొక్క ఫలితం ఏమిటయ్యా అంటే మన ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క క్షామం నుంచి వాపీకూప తటాకాలన్నింటిలోనూ కూడా చక్కగా జలపూరణం జరిగి లోక సువృష్టితో అంతా కూడా సుభిక్షంగా ఉండే విధంగా మనకి పెద్దలు మహర్షులు ఈ యొక్క చక్కని సహస్ర ఘటాభిషేకము అని ఒక చక్కని కలాపాన్ని అందించి ఉన్నారు. ఈ సహస్ర ఘటాభిషేకం చాలా బృహత్తరమైనది. దీంట్లో ప్రధానంగా ఋష్యశృంగుల వారిని ప్రధానంగా ఆరాధన చేసి ఉంటారు. ఋష్యశృంగుల వారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వారు విభాండక మహర్షి యొక్క కుమారుడు. ఋష్యశృంగుల వారు సాక్షాత్తు దశరథుల వారి చేత పుత్రకామేష్టి చేసేటువంటి మహానుభావులు. వారు ఎక్కడ ప్రవేశిస్తే ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సువృష్టిగా ఉంటుందని వారిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ ఏదైతే క్షామంతో ఉన్నారో ఆ ప్రాంతంలో వారిని ఆహ్వానించడం అనేది మనకి వేదవాంగ్మయంలో మనకి రామాయణాది ఇతిహాసాల్లో మనకి వారి గురించి చెప్పడం జరుగుతుంటుంది. అటువంటి వారిని ఈ యొక్క సహస్ర ఘటాభిషేకంలో వారిని పూజించడము, అదేవిధంగా వేదంలో ఈ యొక్క సువృష్టి కొరకు వాతావరణాన్ని సమతుల్యత చేయడం కొరకు వేదంలో అనేకమైనటువంటి అనువాకాలని మనకి అందించి ఉన్నారు. వాటిని ప్రధానంగా శతానువాక వారుణానువాకాలు అని అంటారు. ఈ యొక్క సహస్ర ఘటాభిషేకంలో పరమేశ్వర ప్రీతిగా ఈశ్వరుడికి సహస్ర ఘటములతో అభిషేకం చేయడం అనేది ఇందులో ఒక భాగం. దాంట్లో ప్రతి పర్యాయంలో కూడా ఈ శతానువాక వారుణానువాకాలను సమ్మిళితం చేస్తూ ఆ యొక్క అభిషేకం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వరుణ ప్రీతిగా వరుణ మంత్ర జపాలు, అలాగ అనేక వరుణప్రీతి అయినటువంటి సువృష్టి కొరకు చేసే ఈ యొక్క అభిషేకాదులన్నీ కూడా ప్రధానంగా జరుగుతూ ఉంటాయి. ఇంకా విశేషం ఏంటంటే ఈ యొక్క జపాలన్నీ కూడా పండితులంతా కూడా ఆ నీటిలో కూర్చుని ఈ యొక్క వరుణ జపాలు, వారుణానువాక పారాయణ, అలాగే వేదంలో మారుతమసి అనే ఒక విశేషమైనటువంటి అనువాకం ఉన్నది. ఆ అనువాక పారాయణలో కూడా ఈ జపాలన్నీ కూడా ఈ నీటిలో కూర్చుని నదీ తీరంలో నదిలో ఉండి చేయడం అనేది ఇందులో ప్రధానంగా ఒక భాగం. ఇంకా విశేషం ఏంటంటే విరాట పర్వం, మహాభారతంలోని విరాట పర్వాన్ని కూడా ఈ యొక్క సువృష్టి కొరకు పెద్దలు ప్రతిపాదిస్తూ ఉంటారు. అటువంటి పారాయణని కూడా ఇందులో భాగంగా మనకు ఋషులు అందించారు. ఇటువంటి అనేక రకాలైనటువంటి వారుణ సంబంధమైనటువంటి అనువాకాలు, మంత్ర విభాగాలను పురాణాల్లోని ముఖ్యమైన విశేషాలన్నింటినీ కూడా సమ్మిళితం చేసి ఋషులు మనకి సహస్ర ఘటాభిషేకము అనే ఒక చక్కని కార్యక్రమాన్ని మనకి ప్రతిపాదించి ఉన్నారు. అటువంటి కార్యక్రమాన్ని 13/7/2026 సోమవారం ఆర్ద్రా నక్షత్రం మాసశివరాత్రి మహాపర్వదినాన్న తుని తపోవనంలోని దక్షిణ కాశీగా పేరొందినటువంటి తపోవన క్షేత్రంలో ఈ యొక్క అద్భుత సచ్చిదానంద మహాసరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో తుని తపోవనం దక్షిణ కాశీ క్షేత్రంలో ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని శ్రీ రాజరాజేశ్వరి సమేత తాండవేశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకం చేయాలని పెద్దలు సంకల్పించి ఉన్నారు. కాబట్టి 50 మంది భక్తజనాదులు కూడా ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని తిలకించి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరినీ కూడా సవినయంగా కూడా కోరుకుంటూ ఉన్నాము. సభాయే నమః.